పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరం ఓపెన్ చేద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ దినమున మనము చదువుకుందాము. అందరు కూడా తీయండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మూల వచనముగా చదువుకుందాము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో మనం ఒక్కసారి పరీక్షిస్తే, ఇక్కడ మనం చదువుకున్న ఈ వచన భాగంలో 3 సందర్భాలు కనబడుతున్నాయి. ఒకటేమో పెద్దలు కనబడుతున్నారు, ఆ తర్వాత ప్రతి జనములో నుంచి వచ్చిన ప్రజలు కనబడుతున్నారు, గొర్రెపిల్ల కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చదువుకున్న వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ పెద్దలు అని మనకు ఆరంభము చేశాడు గనుక ఎవరు ఈ పెద్దలు? ఈ పెద్దలు అనేవారు ఎవరు? ఈ పెద్దలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని మనము ఒక్కసారి పరిశోధించాలి. ఈ ప్రకటన గ్రంథం అంతా మనము కొద్ది రోజుల పాటు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. అపోస్తలుడైనటువంటి యోహాను గారు, అతడు ఈ లోకంలో దేవుని పని చేసినందుకు, దేవుని సువార్త చేసినందుకు అతన్ని తీసుకెళ్ళి పద్మాసు దీపం అనేటువంటి జైల్లో వేశారు. ఆ పద్మాసు దీపంలో ఉండి అక్కడ శిక్ష అనుభవిస్తున్న సందర్భంలో దేవుడు అతన్ని దర్శించి అతన్ని ఆత్మవశుడుగా చేసి పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ యోహాను గారు భూమి మీదనేమో తన శరీరం ఉంది, తన ఆత్మను దేవుని వశంలో చేసుకొని ఆ ఆత్మను పరలోకంలోకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఆ పరలోకము అతనికి దృష్టికి అంతా కనబడుతుంది. పరలోకములో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, దేవుని సింహాసనం ఏ విధంగా ఉంది, దేవుని సింహాసనం ముందు ఏమేమి ఉన్నాయి, ఆ సింహాసనంలో నుంచి ఏమేమి బయలు వెళ్ళుచున్నవి, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు, ఆ సింహాసనం ముందు ఇంకేమేమి సింహాసనాలు వేసి ఉన్నవి అని ఆ పరలోక వైభవాన్ని అంతా ఈ యోహాను గారికి దేవుడు చూపిస్తున్నాడు ఆత్మవశుడుగా చేసి. కనుక ఈ వచన భాగం మనకు అర్థం కావాలంటే 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనమును చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు
తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుడు కూర్చునే సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆ సింహాసనమునకు ముందు వెనుక ఉన్న 4 జీవులు ఉన్నాయని చూస్తున్నాడు. ఆ సింహాసనం ముందు 24 సింహాసనములు వేసి ఉన్నాయని చూస్తున్నాడు. ఆ 24 సింహాసనముల మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారట. ఆ పెద్దలు ఎవరంటే మనం ఇక్కడ చదువుకున్న పెద్దల్లో ఒకడని అడుగుతున్నాడని అర్థం కావాలి. ఇప్పుడు ఆ 24 పెద్దలు అక్కడ కూర్చొని వాళ్ళు పరలోకపు గవర్నమెంటు దేవుని యొక్క సముఖములో యుగయుగాలు జీవించేటువంటి వారు నిత్యము దేవుని సింహాసనం ముందు ఉండేటువంటి వారు. దేవుడు ఎప్పుడు ఏ పని చేసినా వారికి చెప్పకుండా దేవుడు పని చేయలేడు. కనుక ఏది చేసినా దేవుడు వారికి ఒక ఇంటిమేషన్ ఇచ్చి, అయ్యా మనం ఈ పని చేద్దాం అనుకుంటున్నా అంటే, దేవా ప్రభువా చెయ్యమని వారు చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు ఆ పని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అది ఒక అద్భుతమైనటువంటి లోకములో ఆ 24 పెద్దలు ఒక ప్రత్యేకించబడ్డటువంటి స్థానములో దేవుని సముఖములో కూర్చుండేటువంటి వారు. కనుక పెద్దలు 4 జీవులు ఆ సింహాసనం ముందు 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఆ 4 జీవులకు 6 రెక్కలు ఉన్నాయి అన్నాడు. ఆ రెక్కల కింద లోపల బయట కనులతో నిండుకొని ఉన్నదన్నాడు. అంటే పరలోక వైభవాన్ని ఒక అద్భుతంగా ఈ యోహాను గారు చూస్తున్నాడు. దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు, సింహాసనం మీద దేవుడు కూర్చున్న విధానాన్ని చూస్తున్నాడు. ఆ చూసి లాస్ట్కి వస్తే ఈ 4వ అధ్యాయము 10వ వచనములో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండును వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయిచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్వుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట వేసిరి అన్నాడు. ఈ పెద్దలందరూ కూడా దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. యుగయుగములకు నీవే మా దేవుడవు, నీవు సమస్తమును సృష్టించిన వాడవు, నిన్ను బట్టి సమస్తమును కలిగినవి, అవి భూమి మీద ఉన్నవైనా సరే, భూమి కింద ఉన్నవైనా సరే, పరలోకమందు ఉన్నవైనా సరే, ఇంకా విశ్వములో ప్రపంచాలలో ఎక్కడ ఏమి సృజించబడ్డా అవన్నీ కూడా ఆయన ద్వారానే సృజించబడ్డది. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయనే సమస్తమును సృజించినవాడు. కనుక ఆ సృష్టికర్త అయిన దేవునికి వీరు సాగిలపడి నమస్కారము చేస్తున్నారట. తమకున్న కిరీటములను కింద పెట్టి వారు సాగిలపడి నమస్కారం చేస్తూ యుగయుగములకు నీవే మా దేవుడవు అన్నారు. అంటే ఎన్ని యుగాలు గడిచిపోతున్నాయో ఆ యుగయుగములకు నీవే మా దేవుడవయ్యా అని వారు దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఈ 4వ అధ్యాయం అంతట్లో ఇక్కడ దేవుని యొక్క మహా అద్భుతమైన సంకల్పము, ఒక ప్రణాళిక ఉంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు సింహాసనం మీదనే కూర్చున్నాడు. 4వ అధ్యాయంలో అక్కడ ఆ పరలోకములో కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. అక్కడంతా మొత్తం బంగారంతో నిండుకున్న బంగారు వీధులు. ఆ వైభవమే ఒక రకంగా ఉంటుంది పరలోకము, దేవుని నివాస స్థలం అంటే.
కానీ వీరందరూ కలిసి దేవునికే సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవునికే సాగిలపడి నమస్కారం చేయించున్నారు. కానీ తన కుమారుడైనటువంటి తనకు జనితైక కుమారుడైన అద్వితీయ దేవునికి వారు సాగిలపడి నమస్కారం చేయడం లేదు. యేసయ్యకు పరలోకంలో ఉన్న మరి ఒక పేరు ఏంటంటే దేవుని జనితైక కుమారుడు, దేవుని గొర్రెపిల్ల. పరలోకంలో ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. దేవుని వాక్యము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నాయి తీర్చేవాడు అని ఆయనకు పరలోకంలో చాలా పేర్లు ఉన్నాయి యేసయ్యకు. కనుక ఈ యేసయ్యకు ఎవ్వరు కూడా సాగిలపడి నమస్కారం చేయకుండా ఆ తండ్రికి మాత్రమే సాగిలపడి నమస్కారం చేస్తుంటే ఆ తండ్రి మనసులో ఒక వేదన కలుగుతుంది. అయ్యో, నా కుమారుడు, వీరందరూ నాకే సాగిలపడి నమస్కారం చేస్తున్నారు కదా, నా కుమారునికి వీరు ఏమాత్రం నమస్కారం చేయడం లేదు. కనుక నేను యుగయుగాలు ఏ విధంగా జీవించి ఉన్నానో నా కుమారుడు కూడా అలాగనే యుగయుగాలు జీవిస్తున్నాడు. నాలో నుంచే నా కుమారుడు బయటకు వచ్చాడు కదా, నా కుమారుణ్ణి ఏమాత్రము గౌరవించకుండా, నా కుమారునికి ఏమాత్రం సాగిలపడకుండా నాకు మాత్రమే సాగిలపడుతున్నారు వీళ్ళందరూ. కనుక ఎడు చేసి నా కుమారునికి వీరందరూ సాగిలపడే విధంగా నేను ఒక కార్యము చేయాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య చేసినటువంటి మహా అద్భుతమైన సంకల్పము, తండ్రి అయిన దేవుడు చేసిన మహా అద్భుతమైన సంకల్పము ఎంతో ఆశ్చర్యకరాన్ని కలిగిస్తుంది. కనుకనే మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడన్నట్టు. వర్తమానము చూసేవాడు, భవిష్యత్తును తెలిసినవాడు, భూతకాలము తెలిసినటువంటి వాడు, అన్ని కాలములు ఎరిగినటువంటి దేవుడు, అన్ని కలిగినటువంటి దేవుడు. కనుక ఆ దేవాది దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంకల్పం చేసి, ప్రణాళిక చేసి ఈ భూమి మీద మానవ జాతిని సృజించి, ఈ మానవ జాతి పాపంలో పడిపోయినప్పుడు, ఈ మానవ జాతి దేవునికి దూరం అయిపోయి పాపంలో పడిపోయి మరణంలోకి వెళ్ళినప్పుడు వారిని పాపములో నుంచి మరణములో నుంచి విడిపించాలంటే పాపము లేనివాడుగా పాపరహితుడుగా ఈ లోకానికి రావాలి. కనుక ఆ పాపము లేనివాడుగా పాపరహితుడుగా ఈ లోకానికి పంపించడానికి తండ్రి ఒక మహత్తరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుకనే ఆ ప్రణాళిక అంతా పరలోకంలో ఉన్నటువంటి వారి దగ్గర కూడా తెలియజేస్తున్నాడు. అయ్యా, నేను చేసిన భూలోకములో ఉన్న మనుషులందరూ చెడ్డవారైపోయారు, పాపములో పడిపోయారు. ఆ పాపములో పడిపోయి వారందరూ నరకానికి వెళ్తున్నారు. కనుక ఈ పరలోకంలో నుంచి ఎవరు భూలోకానికి వెళ్తారు? భూలోకానికి వెళితే ఆ భూలోకంలో మనుషుల చేత కొట్టబడాలి, చంపబడాలి, ఆ రక్తము చిందించబడాలి. ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది వాళ్లకు. కనుక ఎవరు వెళ్ళి ఇలాగ బలియాగం అవుతారని ఆ దృశ్యాన్ని పరలోకపు తండ్రి పరలోకములో చూపిస్తుంటేనే ఈ భూమి మీద ఉన్న యేసయ్య ఆత్మవశుడై ఆ దృశ్యాన్ని చూసి యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాశాడు. ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలు, అయ్యా భూమి మీద నలగొట్టబడాలి, పొడవబడాలి, గాయపరచబడాలి, గిలాలు కొడతారు, రక్తాన్ని చిందిస్తారు, ఇలా తన్నుతారు, అన్ని రకాలుగా ఆ పరలోకములో ఉన్న దృశ్యాన్ని అంతా కూడా చూపిస్తుంటే దేవదూతలు చూస్తున్నారు, 24 పెద్దలు చూస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు.
ఎవరు వెళ్ళి ఈ విధంగా బలియాగం అవుతారంటే అప్పుడు ఎవరొక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక యేసుప్రభు మాత్రమే ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే యేసుప్రభు ముందుకు వచ్చాడు కనుకనే ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఆ మాటను రాస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆ వచన భాగాన్ని ఇక్కడ క్రోడీకరించి పౌలు గారు దాన్ని చూసి రాశాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వెళ్తున్నాను, నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవునికి మరణము లేని శరీరముతోనే ఉన్నాడు, మహిమ శరీరముతోనే ఉన్నాడు. ఆ మహిమ శరీరంతో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి రావాలంటే ఒక మానవ శరీరము కావాలి, ఈ లోక రక్త మాంసములు గల శరీరము కావాలి. కనుకనే ఈ లోకానికి వచ్చేటప్పుడు రక్త మాంసములు గల శరీరమును అమర్చిండట. కనుకనే నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చితిని తండ్రి అన్నాడు. కనుక ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన చనిపోయి ఆ శిలువ రక్తములో ఆయన రక్తాన్నంతా భూమి మీద కార్చడాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి పాపక్షమాపణ కలిగింది. అలాగనే భూమి మీద చనిపోయి ఆయన ఆత్మవశుడిగా భూమి కిందికి వెళ్ళి వారికి సువార్త చెప్పి చెరగా పట్టుకొని ఆయన ఆరోహణమయ్యాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద ఆయన మరణమైనందుకు, రక్తము కార్చినందుకు ఆ రక్తం ఇచ్చి ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో నివసిస్తున్న ప్రజలను ఆయన కొనుక్కున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుకనే నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు అన్నాడు. అందుకనే వారు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు కనుక నీవు యోగ్యుడవు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి యోగ్యుడు ఆయన అనంటే ఈ 4వ అధ్యాయంలో సింహాసనము కనబడుతుంది. సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా దేవుడు కూర్చున్నట్టుగా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథమును విప్పడానికి ఒక యోగ్యుడు కావాలట. పరలోకములో తండ్రి అయిన దేవుడు నియమించినటువంటి ఒక అద్భుతమైన సంకల్పం ఏంటిదంటే, నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న ఈ గ్రంథమును తీసుకొని విప్పాలి. మీలో ఎవరు వచ్చి విప్పుతారో అని అక్కడ ఒక పెద్దలలో ఒక వ్యక్తి వచ్చి చాటింపు వేశాడు. ఇది మనకు 5వ అధ్యాయం 1వ వచనములో కనబడుతుంది. చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న
ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండిన వాని కుడి చేత చూసి తిని అన్నాడు. ఈ యొక్క గ్రంథమునకు 7 ముద్రలు వేసి ఉన్నాయట. ఈ 7 ముద్రలు వేయబడి ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని విప్పాలి. ఎవరు విప్పాలి? విప్పగలిగిన సమర్థుడెవరు? ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడెవరు? ఎవరొచ్చి విప్పుతారు రండి అని ఆ పరలోకములో ఉన్నటువంటి పెద్దలలో కానీ దూతల్లో కానీ అందరి ముందు ఒక పెద్దచ్చి ఒక సాటింపు వేస్తున్నాడు. అయ్యా, ఇదిగో మీరెవరన్నా ఈ తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉందే, ఇలాంటి ఒక గ్రంథం ఉంది ఆయన కుడి చేతిలో. ఈ గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉన్నవి. ఈ 7 ముద్రలు వేసి విప్పడానికి మీలో ఎవరైనా యోగ్యులుగా ఉన్నటువంటి వారు వచ్చి ఈ ముద్ర విప్పండి అని ఒక దేవదూత అక్కడ ఉన్నటువంటి పరలోకంలో ఉన్న వారందరికీ తెలియజేసింది. అప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి పోవడానికి ఎవరికి యోగ్యత లేదు, దాన్ని విప్పడానికి ఇంకా అసలే యోగ్యత లేదు. ఆ గ్రంథాన్ని విప్పాలన్నా, ఆ గ్రంథం ఆయన దగ్గరికి పోవాలన్నా ఎవరు కూడా పోయేంత సాహసం చేసేవారు కాదు, ఇప్పేంత యోగ్యత కలిగిన వారు కారు. దాన్ని అక్కడ ఎవరు విప్పకపోవడాన్ని బట్టి, ఎవరు దాన్ని చూడలేకపోవడాన్ని బట్టి ఈ యొక్క యోహాను గారు ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే ఆ పెద్దల్లో నుంచి ఒక పెద్ద మళ్ళీ వచ్చి అంటున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు యోహాన్ గారు? నువ్వు ఏడవకు, దాన్ని విప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వచన భాగం కింద చదువుదాం. 2వ వచనం చదువుతున్నాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసి తిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూసుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. చూశారండి, పరలోకమందు చూశాడు, ఎవరికి అంత యోగ్యులు లేరు. భూమి మీద చూశారు, ఎవరు యోగ్యులు లేరు. భూమి క్రింద చూశారు, ఎవరు యోగ్యులు లేరు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. పరలోకములో దేవుని సముఖములో ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగానో ఆరాధించి ఘనపరిచి మహిమపరిచి, నేనే గొప్పవాణ్ణి, సౌందర్యవతుణ్ణి, నాకు బాగా ధనం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నదని చెప్పుకున్న సాతానుడు కూడా ఆయన దగ్గరికి పోయి దాన్ని విప్పడానికి యోగ్యుడుగా ఎంచబడలేదు. వానికి కూడా అవకాశం ఇచ్చారు. ఎవరైనా రండి, మీరు దీన్ని తీసుకొని విప్పండి, దీని ముద్రలు విప్పండి అని అంటే వాడు కూడా నేనంత యోగ్యుని కాదని వాడు కూడా పోలేదు. అప్పుడు వాని బలం ఏంటిదో తెలిసిపోయింది దేవదూతలకు, వాని శక్తి ఏంటిదో తెలిసిపోయింది దేవదూతలకు. ఇన్ని రోజు వీడు దేవుని సముఖంలో ఉండి, దేవుని దగ్గర ఉండి, దేవుని ఎంతగానో ఆరాధించి ఘనపరిచి తన సౌందర్యం చేత, జ్ఞానం చేత, వర్తకము చేత ధనమంతా సంపాదించుకొని జ్ఞానమంతా నేను గొప్పవాడుగా అనుకున్నాడు. అరే వీని గొప్పతనం ఏమైపోయింది, రోజు ఇక్కడ వీడిని ఏడు కూడా విప్పడానికి యోగ్యుడు కాలేకపోయాడు కదా అని ఆ దేవదూతలకు వానికి ఉన్న గొప్పతనం అంతా తెలిసిపోయింది. వీడు కూడా యోగ్యుడు కాదు విప్పడానికి. అంటే దాన్ని విప్పడానికి ఒక యోగ్యత కలిగిన వారు కావాలి. తండ్రి అయిన దేవుని దగ్గరికి పోయే వ్యక్తి కావాలి. ఆయన చేతిని ముట్టుకుని, ఆయన దేవుని ముట్టుకునే వ్యక్తి కావాలి. మామూలు వ్యక్తి పోయి ముట్టుకోగలుగుతాడా?
తన దగ్గరికి వెళ్ళి దర్శించగలుగుతారా? దర్శించలేరు. కనుకనే యేసయ్య తన దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలంటే అతడు కూడా ఆది సంభూతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి, ఏ ఆది నుంచి ఉన్నాడో తనలో యేసయ్య కూడా ఆది నుంచే ఉన్నాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు ఆది సంభూతుడుగా ఉన్నాడు. యేసయ్యకు మరి ఒక పేరు ఏంటిదంటే ఆది సంభూతుడు. చూడండి, ఆ వచ్చిన ఆ మాటను మీకు గుర్తు చేస్తా ఈరోజు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకును అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. చూశారండి, ఆది సంభూతుడు అన్నాడు యేసయ్యకు మరి ఒక పేరు. సత్యసాక్షి మరి ఒక పేరు. మృతులలో నుండి లేచినవాడు భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి అన్నాడు. అంతే. అంటే యేసయ్య ఆది సంభూతుడు, ఆయనకు ఆది అంతము లేనటువంటి వాడు, యుగయుగములో జీవించేవాడు. కనుకనే యేసయ్య చనిపోయి లేచిన తర్వాత ఇదే యోహాను గారికి దర్శనమిచ్చినప్పుడు మాట్లాడిన మాట మరి ఒక్క మాటను గుర్తు చేసుకుందాం ఈ దినమున. ఇదే యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన లేచిన తర్వాత యోహాన్ గారికి దర్శనమిచ్చినప్పుడు మాట్లాడిన మాట, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు నేను సజీవుడనై ఉన్నానన్నాడు. ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నటువంటి దేవుడు. కనుక ఆ సజీవుడై ఉన్న దేవుడు మాత్రమే ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి యోగ్యత కలిగిన వాడు తప్ప పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు కానీ కెరూబులు కానీ ఇంకా ఎవరైనా కానీ సాతానుకు, చివరికి సాతానుడు కూడా కానీ వేకువ చుక్కలుగా పిలువబడుతున్న వారు కానీ దాన్ని విప్పడానికి యోగ్యుడుగా ఎవరు ఎంచబడలేదు. అసలు ఆ గ్రంథము ఎప్పుడు ముద్రించబడ్డది? ఎప్పుడు దాన్ని విప్పడానికి యోగ్యుడుగా ఎందుకు ఎంచుతున్నారు అనంటే, దేవుడు ఒక కాలంలో భవిష్యత్తును గురించిన విషయాలు కొన్ని దానియేలు గారికి చెప్పడానికి ప్రారంభం చేశాడు. భవిష్యత్తును గురించిన విషయాలు ఏమి జరుగుతుందో, భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయో ఆ విషయాలన్నీ ముందుగాలే ప్రవక్త అయిన దానియేలుకు చాలా విషయాలు చెప్పాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయము 6, 7 అధ్యాయాలు 8 అంటే 12 అధ్యాయాల వరకు కొన్ని విషయాలు జరగబోయేటివి తనకు కూడా దర్శనము చూయించి ఆ దర్శనములో జరగబోయే విషయాలన్నీ దానియేలుకు చెప్పినప్పుడు దానియేలు కూడా కొన్ని రాశాడు. కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్పబోయే సమయానికి అప్పుడు దేవుడు అన్నాడు, దానియేలు నువ్వు ఇంకా రాయక విషయాలు, ఇంకొన్ని విషయాలు అంత్యకాలంలో జరగబోయే సంభవాలు కొన్ని ఉన్నాయి. ఆ అంత్యకాలంలో జరగబోయే సంభవాలని నేను చెప్పేంతవరకు నువ్వు ఆ గ్రంథాన్ని రాయకుండా
ఆ గ్రంథాన్ని ముద్రించుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో ఈ దానియేలు గ్రంథంలో చాలా విషయాలు దేవుడు కొన్ని ముందుగాలే దానియేలు గారికి తెలియజేశాడు. ప్రపంచ రాజుల గురించి దానియేలు గ్రంథంలోనే తెలియజేశాడు. ఎవరెవరు ప్రపంచ రాజును పరిపాలిస్తున్నారో, ప్రపంచ రాజు ఎవరు పుట్టబోతున్నారో 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కళ చూపించి ఆ కళ యొక్క భావం చెప్పడానికి దానియేలును ఎన్నుకొని దానియేలు ద్వారా ఆ కళ భావం తెలియజేశాడు. తర్వాత 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఆ ప్రపంచ రాజు చేసిన చట్టం గురించి మాట్లాడి ఒక చట్టాన్ని చేయించాడు. 7వ అధ్యాయంలో కొన్ని జంతువులను చూపించి ఆ జంతువులకు ఉన్న విధానాన్ని చెబుతూ రాబోయే సంఘటనలు తెలియజేశాడు. 8వ అధ్యాయంలో ఒక పొట్టేలును ఒక మేకపోతును చూపించి దానికి 2 రాజుల గురించి చెప్పాడు, మాదీయులు, పారసీకులు, గ్రీకు అని. తర్వాత 10వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేసే విధానం చూపించాడు. 11వ అధ్యాయంలో ఒక రాజులు పుట్టబోతున్నారు, ఆ రాజుల గురించి మళ్ళీ పుట్టబోయే రాజు గురించి రాబోతున్న రాజు గురించి చూపించాడు. ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2 పునరుత్థానాల గురించి చెబుతూ జరగబోయే సంభవాలని మళ్ళీ రాయబోతుంటే దాన్ని నువ్వు ఇక్కడ రాయకు దానియేలు, దాన్ని ముద్రించు, అంత్యకాలం వరకు ముద్రించు అన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలును అతడు చెప్పెను. 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. అంత్యకాలంలో ఈ సంభవాలు జరుగుతాయి కనుక దానియేలు ఇప్పుడు అంత్యకాలం కాదు ఇది, నేను అంత్యకాలంలో జరగబోయే సంభవాల గురించి నేను మళ్ళీ రాయించుకుంటా, నువ్వైతే ఇప్పుడైతే దీన్ని ముద్రించుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు దగ్గర చెప్పబడిన విషయాలను, అక్కడ ముద్రించబడ్డ విషయాలు మళ్ళీ దేవుడు యోహాను గారికి చూపిస్తూ ఆ యోహాను గారి ద్వారా ఆ ముద్రించబడిన గ్రంథములో ఏమి రాయబడి ఉన్నాయో ఆ విషయాలను తెలియజేయడం కొరకు మళ్ళీ యోహాను గారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యోహాను గారికి ఆ విషయాలు తెలియజేయడానికి, ఆ యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం రాయడం కొరకు, అక్కడ ముద్రించబడ్డ విషయాలు ఇంకా మన ప్రజలకు తెలియజేయడం కొరకు యోహాను గారిని ఎన్నుకొని ఆ యోహాను గారిని ఆత్మవశుడిగా చేసి పరలోకంలోకి తీసుకెళ్ళి ఆ పరలోకంలో ఉన్న విషయాలన్నీ కూడా ఆయన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంటే ఆయన చూసిన విషయాలను ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ యొక్క గ్రంథములో ఉన్నటువంటి ముద్రించబడిన సంగతులు ఏంటియో మనకి ఇప్పుడు బయలుపరచబడాలి అంటే ఆ గ్రంథమును విప్పే యోగుడు కావాలి. ఒకవేళ అప్పుడే దానియేలు గారికి ఈ విషయాలన్నీ చెప్పాడు అనుకోండి, ఇంకా అక్కడ యేసయ్య గ్రంథం విప్పడానికి యోగుడుగా ఎంచబడకపోయే వ్యక్తి కాదు, ఆయనకు అందరూ సాగిలపడి నమస్కారం చేసే వ్యక్తులు ఉండకపోయేవారు కాదు. కనుకనే అంత్య దినముల వరకు, అంత్యకాలం వరకు దాన్ని ముద్రించమని దానియేలుకు చెప్పి ఈ అంత్యకాలంలో యేసయ్య భూమి మీదకి వచ్చి చనిపోయి ఆ రక్తము చిందించి మనుషులను కొనుక్కొని ఒక దేవునికి రాజ్యముగా యాజకులుగా చేశాడు కనుక దాన్ని బట్టి ఆయన ఆ గ్రంథమును విప్పడానికి యోగుడుగా ఎంచబడ్డాడట. హల్లెలూయా.
కనుక ఆ గ్రంథాన్ని విప్పుతున్నాడు. ఆ విప్పడానికి యోగ్యురని ఎంచినప్పుడు ఎవరు కూడా కనబడలేదు. అప్పుడు యోహాను గారు ఏడుస్తున్నాడట. అసలు భూమి మీద ఒకరు లేరు, భూమి కింద ఒకరు లేరు, పరలోకమందు లేకపోతే అసలు ఈ గ్రంథాన్ని విప్పేవారు ఎవరు లేరా అని ఏడుస్తున్న సందర్భంలో అప్పుడు ఒక దేవదూత, ఓ పెద్దల్లో ఒక వ్యక్తి దానియేలు దగ్గర, మన యోహాను గారి దగ్గరకు వచ్చి, ఏడవకు సుమి, దాన్ని విప్పడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే అతడు భూమి మీద అర్థం కావాలి యోహాను గారికి అని దావీదు వంశం అన్నాడు. అందుకని అక్కడ యూదా గోత్రపు సింహం అని పలికాడు. యూదా గోత్రపు సింహము దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడయ్యా అని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ చెప్తున్నాడు యోహాను గారికి. చూడండి, ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మరొకసారి ఏమి చెబుతున్నాడో. 5వ వచనం చదువుతున్నాను. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్దలను విప్పి ఆ గ్రంథమును విప్పుటకైన జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడి ఉన్నట్టుండిన గొర్రెపిల్ల నిలిచినుట చూసి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు 7 కన్నులు 7 కొమ్ములు ఉన్నాయట. కన్ను అనేటువంటి మాటకు మొన్న చెప్పుకున్నాము, ఆత్మ అని అర్థం ఇస్తుంది. ఇక్కడ కొమ్ము అనేటువంటి మాటకు అధికారం సూచిస్తుంది. కొమ్ము అనే మాటకు అధికారం, 7 కొమ్ములు అని అంటే సంపూర్ణ అధికారము కలిగిన వాడు అని అర్థం. 7 కన్నులు అని అంటే 7 ఆత్మలు కలిగిన వాడు అని అర్థం. కనుక 7 కన్నులు కలిగిన వాడు, 7 కొమ్ములు కలిగిన వాడు ఉన్నటువంటి ఆ పెద్దల సింహాసనమునకును పెద్దలకును మధ్య గొర్రెపిల్ల నిలబడి ఉన్నాడట యేసయ్య. ఆ యేసయ్యని చూపిస్తూ ఉంటే ఆయన వెళ్ళి ఆ తండ్రి కుడి చేతిలో ఉన్న గ్రంథమును ఇలా తీసుకోవడానికి దగ్గరికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నాడో, దాన్ని విప్పడానికి వెళ్తున్నాడో, ముట్టుకోవడానికి వెళ్తున్నాడో, అప్పుడు వారందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడట. చూడండి, 8వ వచనం చదువుతున్నాను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతవరకు గొర్రెపిల్లకు సాగిలపడ్డవారు కాదు ఈ 24 పెద్దలు. తండ్రి అయిన దేవునికి మాత్రమే సాగిలపడ్డారు. ఎప్పుడైతే ఈ యొక్క యేసయ్య ఆ తండ్రి అయిన దగ్గరికి వెళ్ళి ఈ గ్రంథమును తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళి ఇట్లా ముట్టుకున్నాడో, అప్పుడు ఇన్ని రోజులు మా మధ్యలో ఉన్నటువంటి ఈ గొర్రెపిల్ల ఇంత గొప్ప పని చేసిండు, ఇంత జయం పొందిండు, కనుక ఈయన కూడా మాకు మా అందరికంటే పైవాడు, ఈయన కూడా దేవునితో సమానుడు, మా దేవునికి మేమెంత సాగిలపడి నమస్కారం చేస్తున్నామో మేము ఈయనకు కూడా సాగిలపడి నమస్కారం చేస్తామని ఆ 24 పెద్దలు లేచి ఆయనకు సాగిలపడి నమస్కారము చేశారట. అంతేకాకుండా
ఈ 11వ వచనం చదువుతున్నాను మళ్ళీ. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రములు పొందనరుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇద్దరు కలిసి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వారు అయ్యా మీకే ఘనత మహిమ స్తోత్రములు ప్రభావములు యుగ యుగములు కలుగునుగా కానీ ఇద్దరిని కీర్తిస్తున్నారు. 4వ అధ్యాయంలోనే ఒక తండ్రిని మాత్రమే కీర్తించారు. కానీ ఈ 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన గ్రంథమును తీసుకొని విప్పడానికి సిద్ధపడ్డప్పుడు ఇప్పుడు యేసుప్రభుకు కూడా గొర్రెపిల్లకు కూడా సాగిలబడి నమస్కారం చేస్తున్నారు. అక్కడున్న పెద్దలు 4 జీవులు ఆ తర్వాత కోట్ల కొద్ది దూతలు అందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తూ యుగ యుగములు నీవే మాకు దేవుడవు అని గొర్రెపిల్లకును తండ్రి అయిన దేవునికి ఇద్దరికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు తండ్రి సంతోషపడ్డాడు, తండ్రి ఆనందపడ్డాడు. నన్ను ఎంత గౌరవిస్తున్నారో ఇక్కడున్న పరలోక నివాసములందరూ కూడా నా కుమారుణ్ణి కూడా అంత గౌరవించి ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారని తండ్రి మనసులో ఒక సంతోషము ఒక ఆనందము కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య అంటే చాలామందికి ఒక చులకన కనబడుతున్నాడు. ఇక్కడ ఈ భూలోకంలో చాలామందిని యేసయ్య అంటే ఒక చులకన భావంతో చూస్తున్నారు. ఆయన ఒక వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి అని, మన దేశస్థుడు కాడు అని రకరకాల అభిప్రాయాలు కలుగజేస్తూ ఆయనని కించపరిచే విధంగా మాట్లాడుతుంది ఈరోజు ఈ లోకంలో సమాజం మనుషులు. కానీ ఒక రోజు వారికి ఉంటుంది ఆయన దగ్గర, ఆయన ఎదుట ఆయన వారికి తీర్పు తీర్చేవాడు. రేపు అందరికీ తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు? రేపు అందరికీ తీర్పు తీర్చేది యేసయ్యనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసయ్యని చులకన చూస్తున్నారు ఈ రోజులలో. అదొక మాలోళ్ళ దేవుడని మాదిగొల్ల దేవుడని రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు పిచ్చోళ్ళు అందామా మంచోళ్ళు అందామా? ఎక్కడన్నా దేవుడు మాది కులానికో దేవుడు ఉంటాడండి, మతానికో దేవుడు ఉంటాడా? కులానికో దేవుడు మతానికో దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? అమెరికో దేవుడు ఉంటాడట, భారతదేశానికో దేవుడు ఉంటాడట, రష్యాకో దేవుడు ఉంటాడట. వాళ్ళు మూర్ఖులు అందామా మంచోళ్ళు అందామా జ్ఞానవంతులు అందామా ఏమందాం వాళ్ళని? దేవుడు అనే వ్యక్తి విశ్వానికి ఒక్కడే ఉంటాడు. విశ్వాన్ని సృజించిన దేవుడే ఒక్కరు. కానీ కులానికో దేవుడు ఉండడు, మతానికో దేవుడు ఉండడు. అన్ని మానవులు కల్పితాలు కల్పించి ప్రజల హృదయాల్లో సాతానుడు నూరిపోస్తున్న ఇదొక కుట్ర కదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆయన ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ మనుషులను కొనుక్కోవడానికి ఆయనకి ఏమవసరం అండి? ఆయన ఒక్కళ్ళే కొనుక్కుంటే అయిపోదు కదా ఇక. కనుకనే అన్ని జాతుల నుంచి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ఈ లోకంలో జాతులు పెట్టుకున్నారు, ఈ లోకంలో మతాలు పెట్టుకుంటున్నారు, ఈ లోకంలో కులాలు పెట్టుకుంటున్నారు,
ఈ లోకంలో వర్గాలు పెట్టుకుంటున్నారు. అసలు మనందరిది ఏ కులం అండి? మనందరిది ఏ కులము? మన కులం చెప్పండి. ఇప్పుడు ఏ కులము మనది? మనది ఏ కులం అండి? ఇప్పుడు మొదటి మనిషిది ఏ కులము? ఆదాముది ఏ కులము? మనందరిది అదే కులం. మరి ఆదాముకు లేని కులము మనకి ఎందుకు వచ్చింది? కులము ఆదాములో నుంచే కదా అందరూ వచ్చింది. ఆదాము అవ్వలో నుంచే మానవ జాతి ఉత్పత్తి అయింది. ఆదాముది ఏ కులమో మనందరిది అదే కులం. ఆదాముది ఏ మతమో మనందరిది అదే మతం. ఆదామును సృజించిన దేవుడు ఎవరో మనందరికీ ఆయనే దేవుడు. ఆదాముకు జీవం ఇచ్చింది ఎవరో ఆయనే మనందరికీ దేవుడు. కానీ ఈ రోజులలో మన భారతదేశంలో ఎక్కువగా ఈ విధంగా కుల వ్యవస్థ పెట్టారు. మన పూర్వీకులు కొంతమంది ఉన్నారు. వారి కడుపు నింపుకోవడం కొరకు ప్రజల చేత వారు దండాలు పెట్టించుకొని వాళ్ళ కాళ్ళ కింద ఉండే విధంగా ప్రజలను చేసుకోవడం కొరకు ఈ కులాలు పెట్టి, మతాలు పెట్టి, వర్గాలు పెట్టి ప్రజల్ని విడగొట్టారంతా. కేవలము వాడు ఆధిపత్యం చెలాయించడం కొరకే. కనుక కులం అనేది దేవుని కులము. అసలు ఆదామును చేసిన వ్యక్తిది ఏ కులమో మనిషిది అదే కులం. ఇప్పుడు ఆదాము కులం దగ్గరికి వస్తే ఆదామును తనలో నుంచి జీవవాయువును ఊదిన వ్యక్తిది ఏ కులమో ఆయనది ఆ కులం రావాలి. ఆదాముకు జీవవాయువునిచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు. మరి ఇప్పుడు దేవుంది ఏ కులమో ఆదాముది అదే కులం. ఆదాముది ఏ కులమో మానవ జాతి అందరిది అదే కులం. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం? నాది ఈ కులము, నీది ఆ కులము అని మనం కులాలు పెట్టుకొని, ఆ కులాలతో పాటు వర్గాలు పెట్టుకొని, దాంతోపాటు మతాలు పెట్టుకొని మనుషులను మనమే కొట్టుకొని ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ కొట్టుకుంటున్నారు, చంపబడుతున్నారు. ఇదంతా సాతాను చేసే కుట్ర. మనుషులు ఐక్యంగా ఉండకుండా, ప్రేమగా ఉండకుండా ప్రజలలో విషబీజములు నాటేవాడు సాతానుడు. కనుక దేవుని పిల్లారా, ఆ పరలోకంలో యేసయ్యని అంత గొప్పగా తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా యుగయుగాల నుంచి ఆయన ఆరాధించేనట్టుగా చూశారో, ఈ యేసయ్య గ్రంథాన్ని తీసుకొని విప్పుతుంటే ఆయనకు కూడా సాగిలపడి నమస్కారం చేశారట. ఆ సాగిలపడి నమస్కారం చేసినప్పుడు తండ్రిలో ఒక సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఇన్ని రోజులకు నా కోరిక నెరవేర్చబడ్డది. నా కుమారుణ్ణి కూడా ఈ పరలోకములో వారు గౌరవించారు. ఈ పరలోకములో ఉన్నవారు, ఈ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. 4 జీవులు సాగిలపడి నమస్కారం చేశాయి. కోట్ల కొద్ది సాగిలపడి నమస్కారం చేశాయి. నన్నెంత గణపరిచారో నా కుమారుణ్ణి కూడా అంత గణపరిచారని తండ్రి మనసులో ఒక సంతోషము, ఆనందం కలిగింది. అప్పుడు ఆ యేసయ్య తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పుతుంటే ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవము భూమి మీద జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడట. ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఎవరంటే యేసుప్రభు అనుకోకండి, వాడు సాతాను, అబద్ధ క్రీస్తు. మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చేటువంటి వాడు అబద్ధ క్రీస్తు రావాలి యేసయ్యకు ముందు. ఆ రెండవ ముద్రను విప్పినప్పుడు ఒక ఎర్రని గుర్రం కనబడుతుంది. ఆయన ఖడ్గం కట్టుకొని వస్తాడు. యుద్ధముల గురించి మాట్లాడతాడు. యుద్ధములు జరుగుతాయి రెండవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద. మూడవ ముద్ర విప్పినప్పుడు ఒక నల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కనబడతాడు. వాడు చేతిలో త్రాసు పట్టుకొని వస్తాడట. అంటే కరువులను సూచిస్తుంది. ఈ మూడవ ముద్ర విప్పినప్పుడు ఆ మూడవ గుర్రం మీద వస్తున్న వ్యక్తి కరువుల గురించి తెలియజేస్తుంది.
4వ ముద్రను విప్పినప్పుడు అప్పుడు పాండూర వర్ణము గల గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు. అతడు ఈ యుద్ధముల వలను కరువుల వలను ప్రజలను చంపడానికి మరణము కలిగినటువంటి వ్యక్తి, మరణాధికారం కలిగిన వ్యక్తి. కనుకనే ఈ 6వ అధ్యాయంలో ఆయన ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు దాని సంభవాలు ఏమి జరుగుతాయో ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా చదవండి. చదువుకుంటే అందులో జ్ఞానం మీకు తెలిసిపోతుంది. కనుక రాబోతున్న దినాలలో కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, అబద్ధ క్రీస్తు వస్తాడు, అనేక మంది తెగుళ్ళ చేత మనుషులు చచ్చిపోతారు. 4వ ముద్ర విప్పినప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు భూమి కింద పరలోకములో బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయట. ఆ ఆత్మలు అంటున్నాయి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇంకా మాకు ఎంతకాలం ఇక్కడ ఉంచుతావు, మాకు తీర్పు తీర్చవా అంటున్నాయట ఆత్మలు. అప్పుడు అంటున్నాడు ఆ బలిపీఠం మీద ఒక దూత వచ్చి, ఇంకా ఆగండి ఆగండి, ఇంకా కొంచెం కాలం ఆగండి, మీ వలే అతసాక్షుల లెక్క సంపూర్తి అగు వరకు ఇంకొంచెం విశ్రమించండి అని చెప్తాడు. అంటే అంత్య దినాలలో, చివరి దినాలలో దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు అతసాక్షులు అనేవారు అనేకులు చచ్చిపోతారు, అనేకులు చంపబడతారు, అతసాక్షులు అవుతారు. సాతానుడు వాని అబద్ధ క్రీస్తు చేత కానీ ప్రజల చేత కానీ ఎంతమంది అతసాక్షులు కావాలో అతసాక్షుల లెక్క కూడా దేవుని దగ్గర ఉన్నది, సముఖంలో ఉన్నది. కనుక అతసాక్షులు అయ్యేంత వరకు, ఒక లెక్క సంపూర్తి అయ్యేంత వరకు వాళ్ళు చంపబడుతూనే ఉంటారట. చాలామంది సంఘం శ్రమల కాలంలో ఎత్తబడుతుందంటే మరి అతసాక్షులు ఎవరు కావాలి? అతసాక్షుల లెక్క ఉన్నదని దేవుడు రాయించాడంటే అతసాక్షులు ఎంతమంది అతసాక్షులు అయిపోతారు, ఆ దినాలలో చంపబడతారు. కనుకనే ఈ యొక్క మహాశ్రమలలో నుంచి సంఘం వెళ్ళిపోతుంది. మహాశ్రమలు అనుభవించుకుంటూ శ్రమల కాలంలో సంఘం భూమి మీదనే ఉండి శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంది. చాలామంది ఆ దినాలలో అతసాక్షులు అవుతారు. అంతేకాకుండా ఈ 7వ అధ్యాయంలో ఒక విషయం మీకు గుర్తు చేస్తా. ఈ సందర్భంలో చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాను. సింహాసన ఆసీనుడై ఉన్న మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కునసులు కలుగునుగాక, ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు అన్నాడు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడు. అంటే మహాశ్రమలో నుంచి వచ్చారు అని అంటే శ్రమల కాలంలో మనం అందరం ఉంటామా ఉండమని అర్థమా? శ్రమల కాలంలో సంఘం భూమి మీదనే ఉంటుంది. రకరకాల బోధలు చేస్తున్నారు, శ్రమల కాలంలో సంఘం ఉండదని, సంఘం ఎత్తబడుతుందని చెబుతున్నారు. సంఘం ఎత్తబడాలంటే 7వ బూర మోగినప్పుడే సంఘం ఎత్తబడుతుంది. అంటే 6 బూరలు మోగేంత వరకు సంఘం భూమి మీద ఉంటుందనే కదా అర్థము. కనుక ఇక్కడ ఆ మాట రాస్తున్నారు, వీరు మహాశ్రమలలో నుంచి వచ్చినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారట. దేవుని కొరకు అతసాక్షులయ్యేటువంటి వారు అనేకులు ఉన్నారు. అంతేకాకుండా ఈ సాతానుడు కూడా మనతో యుద్ధం చేస్తుందన్నాడు. చూడండి ఆ వచనం భాగం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నాను. భూమి ఆ స్త్రీకిని సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేశను.
అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడి సముద్ర తీరమున నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమే ఎత్తబడితే వాడు ఎవరితో యుద్ధం చేస్తాడు కదండి? సంఘమే భూమి దగ్గర వెళ్ళిపోయింది అనుకుందాము, వాడు ఎవరితో వచ్చి యుద్ధం చేస్తాడు? సాతానుడు. అంటే సంఘం భూమి మీద ఉంటుంది. మరి ఒక వచన భాగాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అని అంటే, పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘమే కదా. మన సంఘం ఓర్పు కనబడుతుందంటే మనం ఉంటామనే కదా. ఒకవేళ అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకోమంటాడు, వాడొచ్చి ప్రతిమకు నమస్కారం చేయమంటాడు, మనం చెయ్యము, మేము మొక్కమంటాం. అప్పుడు వానికి మనకు యుద్ధం జరుగుతుంటా అంటది. వాడు మనల్ని చిత్రహింసలు పెడుతుంటా అంటాడు, చంపుతా అంటాడు, అతసాక్షులు చేస్తుంటా అంటాడు. అంటే అతసాక్షుల లెక్క జరగాలి ఒకటి. అది జరిగేంతవరకు సంఘము భూమి మీదనే ఉంటుంది. ఇన్ని శ్రమల గురించి దేవుడు ముందుగా రాయించి పెట్టాడు కనుక శ్రమల కాలంలో సంఘము ఖచ్చితంగా భూమి మీదనే ఉంటుంది. దానియేలు గ్రంథం ఒక మాట చూపిస్తాను చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము కూడా ఒకసారి తీసినట్టయితే 25వ వచనం చదువుతున్నాను. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనుచు అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. చూశారండి? క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినములను గూర్చిన దర్శనము వివరించి ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా అనేకులను సంహరిస్తాడు అన్నాడు అబద్ధ క్రీస్తుని గురించి ఈ మాట మాట్లాడుతూ. 7వ అధ్యాయం కూడా ఒక వచనం చూస్తున్నాను. 7వ అధ్యాయం 25వ వచనము. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఎవరినట? మహోన్నతుని భక్తులను నలగగొట్టును అన్నాడు. నలగొట్టడం అంటే కొట్టడమే, చంపడమే కదా, ఇంకేమన్నా చేయడమా? ఇంకా కింద చదువుతున్నాను చూడండి. నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారము చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్థకాలము అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధించబడిన గనుక అది కొట్టివేయబడును. చూశారండి? మహోన్నతుని భక్తులను నలగగొడతాడట. మహోన్నతుని భక్తులను అతడు హింసపాలు చేస్తాడు. ఇంకా సంఘమే ఎత్తబడితే మహోన్నతుని భక్తులు ఎవరు? ఎవరు నలగొట్టాలో? వాడొచ్చి అబద్ధ క్రీస్తు వచ్చి ఎవరిని నలగొడతాడు? ఎవరిని సంహరిస్తాడు? ఎవరిని చంపుతాడు? ఎవరి మీద దాడి చేస్తాడు? అంటే మన మీదనే కదా. అప్పుడు అతస లెక్క సంపూర్తి అవుతుంది కదా. అంటే అదంతా అయ్యేంత వరకు యేసయ్య భూమి మీదకి రాడు. ఇవన్నీ జరగాలి. కనుకనే ప్రకటన గ్రంథంలో 7 ముద్రల గురించి రాయబడ్డది, 7 బూరల గురించి రాయబడ్డది, 7 పాత్రల గురించి రాయబడ్డది. ఇవన్నీ పరలోకంలో జరుగుతుంటే భూమి మీద కొన్ని విపత్తులు జరుగుతుంటాయి. ఆ విపత్తులు అన్నీ జరగాలి. కాలములు అర్థకాలము.
అంటే 3.5 సంవత్సరాలు వాని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది యావత్ ప్రపంచమంతా. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలని మనం తెలుసుకొని జాగ్రత్త పడి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడగలిగి ఉండాలి. సత్యాలు తెలుసుకోవాలి, లేఖనాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.